సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మేధావులు మనకందరికీ మన పాలసీ డాక్యుమెంట్లో ఇన్పుట్ ఇచ్చి ఇందులో సభ్యులుగా పనిచేస్తున్నారు. దీని కోఆర్డినేషన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి, అదేవిధంగా నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు. దీంట్లో మంత్రులతో పాటు అన్ని విషయాలలో నిష్ణాతులందరూ కూడా ఇందులో ఉండి విజన్ 2047కి తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక పాలసీ డాక్యుమెంటును 2034కు $1 ట్రిలియన్ ఎకానమీని ఏ విధంగా మనం చేరుకోవాలి, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీగా ఎలా చేరుకోవాలని ఒక ప్రణాళిక చేసుకున్నాం. అందులో ఒకటి రెండు అంశాలు మీతో చర్చిస్తాను. మీకు అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ మనం నిర్మించుకున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు 160 కిలోమీటర్లు ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తాన్ని కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా మనం అనుకున్నాం. ఈ కోర్ అర్బన్లో ఈరోజు ఇండస్ట్రీస్ ఉన్నాయి, మూసి కలుషితం ఉన్నది, మెట్రో రైలు విస్తరణ జరగలేదు, ఫ్లైఓవర్లు కట్టలేదు, ఎలివేటెడ్ కారిడార్లు కట్టలేదు. ఇట్లా రకరకాల సమస్యలను అన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియాను మొత్తము మనం క్యూర్ చేయాలనుకుంటున్నాం. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అంటే క్యూర్, CURE, క్యూర్ అంటే దీన్ని ప్రక్షాళన చేసి బాగు చేయాలనుకుంటున్నాము. ఇది సర్వీస్ సెక్టర్. ఇక్కడ మొత్తం సేవలకు సంబంధించిన ప్రణాళికలు రచించి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా బయటకు షిఫ్ట్ చేస్తాం. ఈ లోపల ఉన్న ఇండస్ట్రీసు కాలుష్యాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు నాచారం ఏరియాలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చాలామంది నాచారం ఏరియా వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి, మూతపడ్డ పరిశ్రమలు ఉన్నాయి, నడుస్తున్న పరిశ్రమలు ఉన్నాయి, కాలుష్యం ఉంది. ఇవాళ మధ్యతరగతి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామంటే ఎక్కడికో పోయి కొనుక్కునే పరిస్థితి, ఎందుకంటే భూమి అందుబాటు లేకపోవడం వల్ల. బాలానగర్లో పారిశ్రామిక వాడు ఉంది, జీడిమెట్లలో పారిశ్రామిక వాడు ఉంది. వివిధ ప్రాంతాలలో 1960ల 70ల 80ల ప్రభుత్వం నుంచి భూములు, ప్రైవేట్ నుంచి భూములు కొనుగోలు చేసి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకున్నారు. ఆ పరిశ్రమలు ఈరోజు నడవక మూతపడ్డాయి. కొన్ని ఉంటే వాటి కాలుష్యం వల్ల నగరంలో ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఉన్నాయి. ఆనాడు అవి ఊరు బయట, ఈనాడు ఊరు మధ్యలోకి వచ్చినాయి. వీటిని ఊరు బయటికి రింగ్ రోడ్ అవతలికి తరలించడానికి ఆ భూములను ఈరోజు ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నాయి. వాటిని మల్టీ యూజ్ జోన్ అంటే రెసిడెన్షియల్ జోన్కు మారుస్తే అక్కడ కట్టే అపార్ట్మెంట్స్ వల్ల మధ్యతరగతి ఇండ్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, పేదలకు అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ పెరిగితే, నిర్మాణ రంగం పెరిగితే లేబర్కు పని ఉంటుంది. స్టీలు, సిమెంటు, ఇసుక ప్రతిదీ అమ్ముడు పోతే రాష్ట్రానికి ఆదాయం కూడా పరోక్షంగా పెరుగుతుంది. ఇందులో మనం మూసి ప్రక్షాళన చేయడం, మెట్రో రైలు విస్తరించుకోవడం, ఈ ఇండస్ట్రీస్ను తరలించడం, అవసరమైన వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలుస్తున్నాయి వాటి అన్నిటిని తొలగించుకోవడం కోసం ఈ కోర్ అర్బన్ రీజియన్ని మనం ఈరోజు క్యూర్ పేరు మీద దీన్ని మొత్తం ఈ సమస్యను పరిష్కరించదలుచుకున్నాం, క్యూర్ చేయదలుచుకున్నాము. ఇందులో సర్వీస్ సెక్టర్ ఉంటుంది, అంటే సేవలు అందించే సంబంధించినవే ఉంటాయి. పొల్యూషన్ చేసే కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఏవి ఉండవు, వాటిని తరలిస్తాం. ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మనం తెచ్చుకుంటున్నాం, పదే మనం చర్చ చేస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్లు, ఔటర్ రింగ్ రోడ్ 160 ఉంటాయి. ఇప్పుడు మనం నిర్మించుకోబోయే రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్లు. ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్. ఈ ప్రాంతాన్ని పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీగా మనం పేరు పెట్టుకున్నాం. పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ అంటే ప్యూర్. ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రణాళిక లేదు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. రేపు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి పరిశ్రమలను మనం ఆహ్వానించినప్పుడు ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలతో రోడ్లు రవాణాగా, రోడ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, భూసేకరణ కావచ్చు, ఈ పెరీ అర్బన్ రీజియన్లో మనం పరిశ్రమల కోసం ప్రణాళిక చేస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్, ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నదాన్ని పెరీ అర్బన్ రీజియన్. రీజనల్ రింగ్ రోడ్ బయట నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ, రేర్ రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ. రీజనల్ రింగ్ రోడ్ బయట నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు అగ్రికల్చర్ ఎకానమీని పెంచాలని, మన దగ్గర విత్తనాలు పండించడానికి మంచి భూమి, ఆర్గానిక్ ఫుడ్ పండించడానికి మంచి భూమి,
మనకు పండ్ల తోటలు పెట్టుకోవచ్చు, కూరగాయల తోటలు పెట్టుకోవచ్చు. చాలా వ్యవసాయము సేంద్రియ వ్యవసాయం చేస్తే లాభసాటిగా వ్యవసాయం మారుతుంది. సో 3 భాగాలుగా సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నది సర్వీస్ సెక్టర్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. తెలంగాణ సరిహద్దుల నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మనకు అగ్రికల్చర్ సెక్టర్. 3 సెక్టర్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి భవిష్యత్తు ప్రణాళికలు రచించి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని మౌలిక వసతులు మన దగ్గర ఉన్నాయి. అదనంగా ఇప్పుడు 4 ఎయిర్పోర్ట్లని ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడి తీసుకొచ్చారు. వరంగల్లో ఒక గొప్ప ఎయిర్పోర్ట్ వస్తున్నాయి, భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ వస్తున్నది, రామగుండంలో ఎయిర్పోర్ట్ వస్తున్నది, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ వస్తున్నది. 10 ఏళ్ళు అయితే ఉన్న ఎయిర్పోర్ట్ల కమిషన్లు దొబ్బిండి కేసీఆర్ తప్ప రెండో ఎయిర్పోర్ట్ కట్టాలన్న ఆలోచన చేయలే. ఇవాళ 4 ఎయిర్పోర్టులకి 2 సంవత్సరాలలోనే మన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నాము. తొందరలోనే డిసెంబర్ ఆఖరు లోపలనే వరంగల్ ఎయిర్పోర్ట్కు మనం శిలాఫలకం వేసుకోబోతున్నాం, పనులు ప్రారంభించుకోబోతున్నాం. ఇట్లా మనకు పోర్టు లేదు, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుబడి పెట్టమంటే మీకు సముద్రం ఒడ్డు లేదు కదా. మేము కార్ల కంపెనీలు పెద్ద కంపెనీలను పెడితే విమానాలలో రవాణా చేయలేము. మాకు పోర్టు ఉంటే మేము షిప్లలో వీటన్నిటిని పరిశ్రమలు పెడితే తీసుకెళ్తుంది. అంటే నరేంద్ర మోడీ నుంచి చంద్రబాబు నాయుడు వరకు మాట్లాడి మన ఎయిర్పోర్టు నుంచి మచిలీపట్నం పోర్టు వరకు, ఒకప్పుడు మచిలీపట్నం పోర్టు నిజాం దగ్గరనే ఉండే, తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళింది. ఈరోజు మనము మచిలీపట్నం పోర్టుకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్తో పాటు ట్రైన్ ఫెసిలిటీ కలిపి పోర్టు కనెక్టివిటీ పెంచుతున్నాం పరిశ్రమలను ఆకర్షించడానికి. సో ఇవన్నీ కార్యక్రమాలు ఈ రోడ్లు కానీ మెట్రో కానీ, అదేవిధంగా మనము హై స్పీడ్ రైళ్ల గురించి వినడం, బుల్లెట్ ట్రైన్ల గురించి వినడం. జపాన్లో జనాలు బుల్లెట్ ట్రైన్లలో తిరుగుతారని మనం విన్నాం. మన దేశంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెట్టుకోరు, ఆ తర్వాత పూణే ముంబై ఏదో వేసుకుంటారని దూరంగా విన్నాం. మీ రాష్ట్రాలు చేసుకున్నప్పుడు మాకెందుకు ఇయ్యారని కేంద్రంతో కొట్లాడి ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం. హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనం మంజూరు చేయించుకున్నాం. ప్రాథమికంగా ఒప్పుకున్నారు. వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇలా మనం అడగనికి పోతున్నాం. ఎందుకంటే నువ్వు గుజరాత్కు తీసుకెళ్తున్నావు, నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి. గుజరాత్కి ఏమేమి ఇచ్చినావో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తావు. ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు. ఒక ప్రణాళిక తీసుకొని రేపు ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. మనం అడగడం మన బాధ్యత, ఇవ్వకపోతే కొట్లాడడం మన హక్కు. అడగకుండానే ఇవ్వలేదని మాట్లాడితే తప్పు మన వైపు ఉంటుంది. ఒక్కటికి 10 సార్లు అడుగుతాం. ఇక్కడ వ్యక్తిగతమైన పైరవి లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఒక్కటికి 10 సార్లు అడుగుతాం. కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రి ఒక్కటికి 100 సార్లు ఢిల్లీకి పోయి అడుగుతాం. ఇచ్చిండ్రా సరే సంతోషం. ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఏ విధంగా వ్యవహరిస్తారో బీజేపీ రుచి చూస్తుంది. ఇలాంటివన్నీ కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే మంత్రులు లేకపోతే ప్రభుత్వం ఆ కార్యక్రమాలలో ఉంటే ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. చేయడమే కాదు, చేసింది చెప్పుకోవడం కూడా చాలా అవసరం రాజకీయాలలో. మరి ఎవరు చెప్పాలి? ఇవన్నీ ప్రజలకు ఎవరు చెప్పాలి? మీరే కదా, జిల్లా అధ్యక్షులే కదా. మీరు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులకు చెప్తారు, జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షులకు చెప్పాలి, మండలాధ్యక్షులు గ్రామాధ్యక్షులకు చెప్పాలి, గ్రామాధ్యక్షులు ఆ వార్డులో ఉండే అధ్యక్షులకు చెప్పాలి. ఇది మన స్ట్రక్చర్. ఇందులో మీరు అందరు కష్టపడి పని చేయాల్సిందే. दीदी मैं एक सुझाव देना चाहता हूँ, ये सब लोग अभी नया जिम्मेदारी लिए 6 महीने इन लोगों को प्रोबेशनरी पीरियड रखो, क्योंकि कौन कैसे काम कर रहा, कहाँ काम कर रहा, कौन सी तरीका से ये काम कर रहा है, 6 महीने पूरा सबको हर महीने का रिपोर्ट ले लो. हर महीने का रिपोर्ट लेके 6 महीने के बाद कौन रहना कौन नहीं रहना, जब एक डिसीजन ले लो आप और AIC secretaries and PCC president has to take a call on review on this. Even AICC ने गुजरात में जो जहाँ से शुरू किया वहाँ पर वो हर हफ्ते रिव्यू करते हैं.
और अगर कोई भी जिला अध्यक्ष उसमें, वो आप तो 6 महीने बोल रहे हो, उन्होंने 3 महीने भी वेट नहीं किया। हाँ, तेलंगाना में थोड़ा 6 महीने हमको करना है, मेरा भी मानना है, मैं आपसे सहमत हूँ, 6 महीने का समय देना है। लेकिन एक बात ये भी है, जो आपकी भी मंशा है, मेरी भी मंशा है, अगर हम किसी पद पर हैं और वहां काम नहीं कर पा रहे हैं, तो इसका ये मतलब नहीं कि आपकी जरूरत नहीं है पार्टी को, लेकिन इसका मतलब ये है कि आप वो काम अच्छे से नहीं कर पा रहे हैं, आपको कोई और काम मिलेगा। लेकिन ये सही बात है कि आज जो राजनीतिक हमारे सामने परिस्थिति है, उसमें हमको ये कड़े निर्णय करने पड़ेंगे, नहीं तो हम आने वाली चुनौतियों का सामना नहीं कर पाएंगे। तो वो बात सही है, 6 महीने हम सबको ऐसा मानना पड़ेगा कि हमारी परीक्षा है, उसमें हम पास होंगे तो हम 28 में भी पास होंगे, और अगर हम 28 में पास नहीं हुए तो यहां बने रहेंगे तो भी क्या फायदा होगा। तो वो दिमाग में रख के हम सबको ये टारगेट अपने लिए लेना चाहिए। सही बात है, उसमें बुरा भी मानने की कोई बात नहीं। हम सबको साथ में ही 28 की चुनौती में पास होना है, वो हमारे लिए इंपॉर्टेंट है। 28 और 29 की चुनौती, 29 में अगर राहुल जी इस देश के प्रधानमंत्री नहीं बने तो मैं और आप जिला अध्यक्ष रहे, कुछ भी रहे, क्या फायदा होने वाला है। इसलिए ये परीक्षा हम सबको अपने लिए लेना चाहिए, इसमें मेरी सहमति है आपसे। ये तेलंगाना में सरकार बनाने के लिए नहीं आप लोगों को जिला अध्यक्ष बनाए, राहुल जी को इस देश में प्रधानमंत्री बनाने के लिए आप लोगों को जिम्मेदारी दी है। ये जिम्मेदारी में आगे पीछे कोई भी किए, 19-20 कोई भी किए, उनके लिए दूसरी नौकरी तैयार है, मगर जिला अध्यक्ष तो खाली करना पड़ता। क्योंकि मैं 3 साल काम किए, मेरा वर्किंग प्रेसिडेंट उसी दिन बोले, जिस दिन मैं जिम्मेदारी लिए 6 महीने के बाद, भाई 3 साल मैं काम करूंगा, 3 साल के अंदर एक असेंबली इलेक्शन, एक पार्लियामेंट इलेक्शन 3 साल के अंदर आ जाएंगे। जो मेरा मेहनत है, जो मैं कामयाब हो सकता हूँ, नहीं हो सकता हूँ, रिजल्ट देके मैं कामयाब भी हुआ मैं जिम्मेदारी से हटता हूँ, कामयाब नहीं हुए तो भी मैं जिम्मेदारी से हटता हूँ बोल के मैं बात दिए थे। उस हिसाब से 3 साल बराबर मेरा रिजिग्नेशन लेटर ఏఐసిసి में दिया। మిత్రులారా, గొప్ప అవకాశం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యత, ముఖ్యమంత్రి కూడా కావచ్చు, మంత్రులు కూడా కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావడం అనేది అది అంత సులువైన విషయం కాదు। మీకు ఇంటి దగ్గర కూర్చున్న మీకు మీనాక్షి గారు తెచ్చిచ్చినందుకు మీకు ఏమన్నా దాని విలువ తక్కువగా అనిపిస్తుందేమో, కానీ మాకు తెలుసు దాని విలువ ఏందో। జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది పార్టీకి పెద్ద దిక్కు, కుటుంబ పెద్ద, అందరినీ సమన్వయం చేసుకున్న బాధ్యత। వయసు కాదు ఇది, సమయస్ఫూర్తి కావాలి। చాలామంది యంగర్ జనరేషన్కి డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్స్ వచ్చినాయి, యంగర్ జనరేషన్ కాబట్టి ఎవరి దగ్గరకు పోయినా మీరేం నామోషిగా ఫీల్ కాకండి। ఇవాళ ఓటు అడుక్కోనికే సర్పంచ్ కింద మీరు నిలబడతారంటే గుడిసెకు పోయి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకి దండం పెడుతున్నాం ఒక్కొక్క ఓటు కోసం। ఓ నాయకుడు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి పార్టీకి ఇస్తే కొంచెం మనసు నొచ్చుకుంటే ఇంటికి పోయి కూర్చోండి, మాట్లాడండి, చెప్పుండ్రి, ఒక అవకాశం వచ్చింది మీరు సహకరించమని మాట్లాడుండ్రి। నాకు అధ్యక్షుడు ఇచ్చినప్పుడు ఎంతమంది సీనియర్ నాయకులు ఇళ్ళలోకి వచ్చినా మీరు చూడలేదా? ఇది నా కోసం నీ కోసం కాదు, పార్టీ కోసం। పార్టీ అనేది అందరి ఆస్తి, 4 కోట్ల మంది, 1 కోటి పైగా ఓట్లేసిండ్రు మనకు, 1 కోటి మంది కార్యకర్తలు నుండి, 1 కోటి మంది జీవితాలతోనే మనకు చెలగాడ మాదిరి అధికారం లేదు। ఇది ఒక పెద్ద బాధ్యత, ఈ బాధ్యతను మనము నిర్లక్ష్యంగా నిర్వహించడానికి వీల్లేదు। నేను అనుభవంతో చెప్తున్నా, నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు ఇక ఇదే పెద్దది, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా అంటే దానికంటే పైకి ఎదుగుండేవాడిని కాదు। ప్రతి సందర్భంలో రాజకీయాలు అనేటివి ఒడిదుడుకులు ఉంటాయి, మనం ఓటు చెప్తే ఇంకోటి చెప్పేటోళ్ళు ఉంటారు। రాజకీయంలో గేమ్ రూలే అట్లుంటుంది। నేను ఫుట్బాల్ ఆడడానికి పోయినా, వాడు కాలుతోంది అంతుండని నేను బయట కూర్చుంటా అంటే నడుస్తా, ఫుట్బాల్ ఆట రూలే కాలుతుంది అనడం। రాజకీయాలలో కూడా కాళ్ళలో కట్టె పెట్టేది గేమ్ రూలే, ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు, కట్టె తీసి పక్కన వేసుకొని ముందలుకోవాలి, కానీ నా కాళ్ళలో కట్టె పెట్టి నేను బోర్లో పడతా, ఇక బోర్లో పడ్డా కాబట్టి నేను లేవను, మళ్ళా మీనాక్షి మేడం, మహేష్ గౌడ్ గారు వచ్చి మాకు చేయబట్టి లేపాలంటే ఇది కుదరదు। అధ్యక్ష, స్పష్టత ఉంది కదా, రాజకీయాలలో ఒక ఫండమెంటల్, ఒక బేసిక్ రూల్ ఉంటుంది, ఎవరో ఒకరు వచ్చి కాళ్ళలో కట్టె పెడుతుంటారు, దాన్ని ఏం మీరు పెద్ద సమస్యగా చూడకండి, అందరికీ ఉంది ఆ సమస్య। ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి అప్పుడప్పుడు G23 అని శతకాలు పెడుతుంటారు, దేశం కోసం సర్వం ఇచ్చిన గాంధీ కుటుంబం మీదనే కాగితాలు పెట్టే పార్టీ, అంత స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్లో। కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంది కాబట్టి 140 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ ఉంది। స్వేచ్ఛ లేకపోతే మిగతా రీజనల్ పార్టీ లాగా, జనతా పార్టీ లాగా, మిగతా పార్టీ లాగా ఎప్పుడో మూత పడుతుండే। ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నోళ్ళు ఉంటారు। హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు, ఎంతమంది దేవుళ్ళు, 3 కోట్లు ఉండరా?
ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్ళిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉన్నారు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే, అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు, ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, మూడో ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. మంచి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు. దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు. ఎన్నో ఏళ్ళ పరిణామ క్రమంలో కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. ఒకసారి నమస్తే పెడితే పెట్టలేదనో, మనం పెడితే వాడు పెట్టలేదనో, ఏవో చిన్న చిన్నవి ఉంటాయి. అవి మీరు బాధ్యత తీసుకున్నాక వదిలేయాలి. ఈరోజు మీరు ఈ రోజు నుంచి మీరు ఛార్జ్ తీసుకుంటారు. ఈ రోజు నుంచి మీలో మారిన మనిషి కనిపించాలి. నేను కూడా ముఖ్యమంత్రి కాకుండా నాకు మస్తు మంది మీద కోపం ఉండే, రూమ్ లేచి కట్టె తీసుకొని అలసిపోయిన దగ్గర కొట్టాలని కోరిక ఉండేది. కొట్టే అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టింది. ఇట్లా కొట్టి మన సమయం ఎందుకు వృధా, మన శక్తిని అంతా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని. కాబట్టి ప్రజలకు పనిచేసే పని మీద ఉన్నా. మీకు కూడా మీకు పదవి రాకముందు చాలా మంది మీద కోపం ఉండొచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు. వైసీపీ నేతలపై కావాలనే కేసులు పెట్టడమే రెడ్ బుక్ రాజ్యాంగమని అన్నారు. వెల్లుర్తి జంట హత్య కేసులో పిన్నెల్లికి సంబంధం లేదని, గుండ్లపాడు గ్రామ టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే జంట హత్యలు జరిగాయన్నారు. ఇప్పుడు తమను వేధించిన వారిపై తాము అధికారంలోకి వచ్చాక తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు విడుదల రజని. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి ఈ రోజున ఈ రెడ్ బుక్ పేరుతో వాళ్ళ యొక్క పరిపాలన కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఈ రెడ్ బుక్ పీక్కి చేరిందో అనేటువంటి విషయాన్ని మరి మనం చూసినట్టయితే ఈరోజు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ని ఏ విధంగా సంబంధం లేనటువంటి కేసులో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో దీన్నే ఒక ఉదాహరణగా మన జిల్లాలో చూడొచ్చని తెలియజేస్తున్నాను. అసలు ఏంటి రెడ్ బుక్? ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే దీని ఎజెండా ఒకటే. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎవరన్నా ఒక గాలి పోగేసుకొని కట్టుకదల్లి అది కనుక స్టేషన్లో ఆ కంప్లైంట్ కనిపిస్తే ఇమీడియట్గా దాని మీద అక్రమ కేసులు కట్టడము, అక్రమ అరెస్టు చేయడము, మరి జైల్లోకి పంపించడం. ఇది ఈ రెడ్ బుక్ యొక్క ఎజెండా. మరి ఈ ఎజెండాని తూచా తప్పకుండా మన పల్నాడు జిల్లాలో అమలు చేస్తూ మరి దీంట్లో భాగంగానే మనం చూసినట్టయితే గుండ్లపాడులో జరిగినటువంటి మన పల్నాడు జిల్లాలో ఆ మర్డర్కి సంబంధించి అందరికీ కూడా తెలుసు. హత్య చేసింది టీడీపీ వాళ్ళే, చనిపోయింది టీడీపీ వాళ్ళే. దీంట్లో పిన్నెల్లి బ్రదర్స్కి ఏం సంబంధం? ఈ సంబంధం లేనటువంటిని ఈ హత్యలో మరి వీళ్ళ పేర్లు చేర్చి దాన్ని ఏ విధంగా ఈరోజు ఏ పరిస్థితికి తీసుకొచ్చారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ములుగు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. అధికార ప్రతిపక్ష పార్టీలు వారి అభ్యర్థులతో ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. తమకు మద్దతు తెలపాలంటూ ఆయా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు వారి అభ్యర్థులతో ప్రజలను కలుస్తున్నారు. దీంతో గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు మద్దతు తెలపాలంటున్న బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమరి లక్ష్మీ నరసింహారావుతో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో స్థానిక ఎన్నికల అడావుడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. ఇటు పార్టీలు కూడా వారి అభ్యర్థులను ప్రకటించి ఇటు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం మనము ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంలో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. తనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ సార్ ములుగు జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఫస్ట్ విడత
3 మండలాలు ఏటునాగరం, తాడ్వాయ్, గోవిందరావుపేట్. అన్ని గ్రామాల్లో మా నామినేషన్స్ అన్ని గ్రామాల్లో నామినేషన్స్ సర్పంచ్కి, వార్డ్ మెంబర్స్కి కంప్లీట్ అయినాయి. అండ్ చాలా గ్రామాలల్లో ఆల్రెడీ ప్రచారం సింబల్ రాకముందే, ఫర్ ఎగ్జాంపుల్ ఏటునాగరం మేజర్ గ్రామ పంచాయతీ శ్రీలత గారు ఆల్రెడీ ప్రచారంలో ముందు అందులో ఆల్రెడీ దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వారితో పాటు వేరే గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ సింబల్స్ దాకా వెయిట్ చేయడం ఎందుకు, కేసీఆర్ చేసిన పనులు, కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులు ఇవన్నీ ప్రజలకు గుర్తు చేద్దాము. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే ప్రజలని మోసం చేసిందో, అన్ని వర్గాలని, బీసీలని మోసం చేసినాయి, 42% అని చెప్పినాయి, రైతులను మోసం, ఇవన్నీ ప్రజలకు చెప్పుకుందాం మొదలే అని చెప్పి బ్రహ్మాండమైన స్పందన ప్రజలల్లో మా పార్టీకి వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తాం. సార్, మనం చూసుకుంటే ములుగులో అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు పంచాయతీరాజ్ మంత్రి సీతక్క నియోజకవర్గం, ఇటు చూసుకుంటే అధికార పార్టీ బలం పంచాయతీరాజ్ మంత్రి సీతక్క అవటం, మరి ఇటు ప్రతిపక్షానికి ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, ప్రతిపక్ష పార్టీకి ఆ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటారు? మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ సీతక్క గారు మంత్రి, పంచాయతీరాజ్ మంత్రిగా ఉండి కూడా 2 సంవత్సరాలు అవుతున్నా చెప్పుకోదగ్గ ఒక మేజర్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏది చేయలేదు. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా తను కూడా పూర్తి బాధ్యత వహించాలి. ఏదైతే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయకపోవటం, ప్రజలకు ఏదైతే పెన్షన్లు ఇస్తా అని చెప్పి మహిళలకు చెప్పిండ్రో 2000 నుంచి 4000 పెంచుతా అన్నది తుంగలో దొక్కిండ్రు. ఏదైతే 18 ఏళ్ళు దాటితే 2500 ఇస్తా అని చెప్పిండ్రో మహిళలకు అది తుంగలో దొక్కిండ్రు. ఈ విధంగా చూస్తే ఒక్కొక్క ఇంటికి దగ్గర ₹1,00,000 మినిమం కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది. ఇప్పుడు వచ్చి మంత్రి గారు ఉన్నది ఇక్కడ, అది ఏం పెద్ద ఎఫెక్ట్ లేదు ఇక్కడ. ఎందుకంటే వారు ఉన్నది ఏంది, అధికార యంత్రాంగాన్ని వాడుకొని బెదిరించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడ్డం పెట్టుకొని మేము ఇండ్లు ఇచ్చినాం, ఒక ఊరికో 10 ఇండ్లు ఇచ్చి ఉంటారు, మీరు ఆ ఇండ్లను ఓళ్ళను కూడా మేము ఇండ్లు ఇచ్చినాం, మీరు మాకు ఓటు వేయకపోతే మీ ఇండ్లు మధ్యలో ఆపేస్తాం, డబ్బులు ఇవ్వమంటుండ్రు. మీకు ఒకటే చెప్తున్నా, ప్రజలందరికీ నేను చెప్తున్నా, ఇండ్లు ఇచ్చేది హక్కు ప్రభుత్వాలది. బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా అంతే, ఇల్లు ఇచ్చుడు వాళ్ళ సొంత జేబులకి వెళ్ళి ఎవరు ఇస్తలేరు. ఇట్ ఈజ్ ఎ గవర్నమెంట్ ప్రక్రియ. ఇచ్చినందుకు ఓటేయాలని అడగడము, బెదిరించడం చాలా దారుణం. అది రైట్, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళది అదొక హక్కు. ఆ హక్కుని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అంతే తప్ప ఓట్లు అది అడ్డం పెట్టి ఓట్లు అడగడం దుర్మార్గం, అదొక చాలా హేయమైన చర్య. బెదిరించడం అయితే ఇంకా బ్యాడ్. సార్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈ ఎన్నికల్లో ప్రజలకు మీరు ఏం చెప్తారు? ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ పాలన మొదలై. ఏదైతే మీకు రాని హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓట్ల కోసం వస్తారో వాళ్ళందరినీ నిలదీయండి. ఈసారి ఓటు ద్వారా మీరు ఏదైతే మాకు ఇచ్చిన మాటలు, అబద్ధాలు ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నాము, మీకు ఓటు వేస్తలేము ఈసారి అని చెప్పి వాళ్ళకు గుర్తు చేసి వాళ్ళకి బుద్ధి చెప్తే ఈసారి ఓడిస్తే అట్లీస్ట్ ఉన్న నెక్స్ట్ 2 ఇయర్స్లోనన్నా ఏమన్నా ప్రభుత్వం రియలైజ్ అయ్యి గుడిలో మెల్ల 1, 2 పనులు జరుగుతాయని చెప్పి నేను ప్రజలను కోరుతున్నా. గట్టిగా నిలదీయాలి. ప్లస్ ఓటు కూడా టోటలీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వేస్తేనే వాళ్లకు నిజంగా కనువిప్పు అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇటు బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన ప్రతి పథకం కూడా ప్రతి ఇంటిలో లబ్ధిదారులు ఉన్నారు. ఇటు గ్రామాల్లో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి ఫలాలు ప్రజలు గుర్తించారు. ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కి బ్రహ్మరథం పడతారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా తిరిగి వారికి బుద్ధి చెప్తారని చెప్పేసి అయితే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమారి లక్ష్మీ నరసింహారావు చెప్తున్నారు. కెమెరామన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. హైదరాబాద్లోని బాచుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. శ్రీ చైతన్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్కు చెందిన హర్షిత హాస్టల్ గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్ నిర్వాహకుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్లోని బాచుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. శ్రీ చైతన్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్కు చెందిన వర్షిత హాస్టల్ గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్ నిర్వాహకుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, విద్యార్థిని వర్షిత ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? డెఫినెట్ గా కూడా దీని వెనక ఉన్నటువంటి అంటే ఆత్మహత్య వెనక ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అనే దానికి సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రాథమిక అంచనా వచ్చినప్పటికీ కానీ కన్ఫర్మేషన్ లేకపోవడంతో ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. శ్రీ చైతన్య కాలేజ్ ఏదైతుందో అక్కడ ఇంటర్ చదువుతున్నటువంటి వర్షిత పూర్తిగా కూడా ఆమె అందరితో కూడా బాగానే ఉంటుంది. ఆమె వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, చదివే విధానం అంతా కూడా బాగానే ఉంటుంది. అలాంటిది వర్షిత ఇలా ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి వివరాలు ఆరా తీస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో మక్కల్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అయితే అందించడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఈమె మైనర్ కావడంతో అసలు ఉన్నటువంటి రీజన్స్ ఏంటి, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. అక్కడే అంటే చదువుకుంటూ హాస్టల్లో ఉంటున్నటువంటి వర్షిత ఆ హాస్టల్ గదిలోనే ఉరి వేసుకోవడంతో ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు, బాచుపల్లి పోలీసులు విచారణ అయితే మొదలు పెట్టారు. అక్కడే ఉన్నటువంటి తోటి విద్యార్థినులు ఎవరైతున్నారో వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఆరా చేయడం జరుగుతుంది. ఈ ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. అయితే గతంలో మనం చూసుకుంటే మాత్రము కళాశాలలో ఒత్తిడి అంటే చదువు ఒత్తిడి ఏదైతే ఉంటుందో ఆ ఒత్తిడి వల్ల కూడా అనేక మంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. చాలా మంది ఆత్మహత్య కూడా పాల్పడ్డారు. సో అటువంటి కారణాలు కూడా ఏమైనా ఉన్నాయా లేక వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ మాత్రము కళాశాల యాజమాన్యం మాత్రం ఈ మొత్తం సంఘటనకు సంబంధించి ఏమాత్రం కూడా స్పందించలేదు. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. రైట్, థ్యాంక్ యూ మధు. ఏపీలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7 గ్రామాల్లో 16,666.57 ఎకరాల పట్టా భూములను చేర్చింది. అసైన్డ్ భూమి సమీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూ సమీకరణ బాధ్యత సిఆర్డీఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. ఇంకా ఏపీ ప్రభుత్వం రెండో విడతగా అయితే కనుక భూ సేకరణకి 16,666 ఎకరాలు అయితే కనుక భూసేకరణకి ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరుగుతోంది. దీనిలో భాగంగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి 7 గ్రామాలు అంటే ఇటు తుళ్ళూరు మండలం కావచ్చు, అదేవిధంగా అమరావతి మండలం కావచ్చు, ఈ 2 మండలాలు కలిపి దాదాపు 7 గ్రామాల్లో కూడా ఈ యొక్క భూసేకరణకి ప్రభుత్వం విడుదల చేసినటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క విడతలో భాగంగా రాజధాని అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలతో పాటు దీనికి సంబంధించి ఇప్పటికే మొదటి విడతలో ఏదైతే భూసేకరణ ఇచ్చారో దానికి సంబంధించినటువంటి ఆ రైతుల సమస్యల పరిష్కారంతో పాటు అదేవిధంగా ఇటు రెండో విడతలో భాగంగా ఇటు భూసేకరణకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా ఈ రోజు ఉత్తర్వులు అనేది కూడా వెలువడడం కూడా జరుగుతోంది. ఇటీవలే కేబినెట్ భేటీలో భాగంగా ఇప్పటికే రెండో విడతలో ల్యాండ్ పూలింగ్ అయితే కనుక ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ సమీకరిస్తున్నట్టు కూడా ఆమోదం తెలపడం, అంతేకాకుండా దీనికి తోడు ప్రభుత్వం అదనంగా ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి భూములకు కూడా ఇటు ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు కూడా ఇటు ఈ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా అయితే కనుక 20,000 ఎకరాల వరకు కూడా ఇటు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సేకరిస్తున్నట్టు కూడా ఇటు ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.